కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రజాప్రభుత్వాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాఫీగా ముందుకు పోతా ఉంది. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటివరకు 170 అంశాలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఎమ్మెల్యే గాని, ఏ ఎంపీ గాని, ఏ ఎమ్మెల్సీ గాని, లేదు కార్పొరేషన్ చైర్మన్లు గాని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులు గాని ఎవరు కూడా అసంతృప్తితో లేరు. కానీ బండి సంజయ్ గారికి అసంతృప్తి ఉన్నట్టు కనపడుతుందట. బండి సంజయ్ గారు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుడు, మీడియాలో ఉండు తప్ప తెలంగాణకు ఆయన చేసింది శూన్యం. కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాని దద్దమ్మ బండి సంజయ్ గారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీలోనే 8 మంది ఎంపీలు ఉంటే డీకేఆర్ గారు ఒక వర్గం, ఈటల రాజేందర్ గారు ఒక వర్గం, బండి సంజయ్ గారిది ఒక వర్గం, కిషన్ రెడ్డి గారిది ఒక వర్గం, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు ఎటుంటారో ఎవరికి తెలియని పరిస్థితి, మిగతా ఎంపీలు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు ఒక వర్గం, రాకేష్ రెడ్డి గారు ఒక సైడ్ చూస్తుంటాడు, వెంకటరామారెడ్డి ఒక సైడ్ ఉంటాడు, రాజాసింగ్ గారు అసలు బీజేపీ నేతను పట్టించుకునే పరిస్థితులే లేరు. మీ పార్టీలే లుకలుకలున్నాయి, మీ పార్టీలే వర్గాలున్నాయి. మీరు అది సర్దిద్దుకుంటానికి చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఏనాడన్నా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకనో లేదు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడిదా? మీ పార్టీలో మాట్లాడుతూ ఉన్నారు రాజాసింగ్ గారు, కిషన్ రెడ్డి గారు ఒంటెత్తు పొగడ పోతా ఉన్నాడు, బీసీలు నిండా ముంచుతా ఉంది భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల సందర్భంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి బీజేపీ నేత చేయలేదు. అదే కాకుండా నా జిల్లాకు జిల్లా అధ్యక్షుడు నాకు చెప్పకుండా వేసిందని చెప్పేసి రాజాసింగ్ గారు ఒక ఆంచి అసమ్మతి వ్యక్తం చేస్తా ఉన్నారు. మీ పార్టీలో ముదుగాలు మీ పార్టీని సర్దిద్దుకోండి బండి సంజయ్ గారు. మీరు తెలంగాణకు ఏం తెచ్చినో చెప్పండి బండి సంజయ్ గారు. ఏమంటున్నారు? 1,08,000 కోట్ల రూపాయలట కేంద్రం తెలంగాణకి ఇచ్చిందని చెప్పేసి బండి సంజయ్ గారు అబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రూపాయి ఇస్తే కేంద్రం తెలంగాణకి ఇచ్చేది 37 పైసలే. మా పైసలే ఇంకా 63 పైసలు కేంద్రం దగ్గర ఉన్నాయి. అదే గుజరాత్ 1 రూపాయి ఇస్తే గుజరాత్కు 8 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ 1 రూపాయి ఇస్తే కేంద్రం ఉల్టా 7 రూపాయలు ఇస్తుంది. మహారాష్ట్ర 1 రూపాయి ఇస్తే 5 రూపాయలు కేంద్రం ఇస్తుంది. తెలంగాణకు గుండు సున్నా చేసింది భారతీయ జనతా పార్టీ. బీహార్కు మొన్న బడ్జెట్లో 1,00,000 కోట్లు ఇచ్చిరు, అంతకుముందు బడ్జెట్లో 50,000 కోట్లు ఇచ్చిరు. 1,50,000 ఎకరాలకు ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు ఇచ్చిరు. అదేవిధంగా పాట్నా ఎయిర్పోర్టుకు ఇచ్చిరు నిధులు, మఖానా బోర్డుకు పైసలు ఇచ్చిరు. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ గారు 7 సార్లు బీహార్ పేరు తలిచి బీహార్ చీర కట్టుకుని ఎలక్షన్ల కోసం బడ్జెట్ పెట్టినట్టుగా ఉంది. మన పెట్టిండు కేంద్ర బడ్జెట్. తెలంగాణ ప్రత్యేక నిధులు ఇవ్వలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదు. కొత్తగా 33 జిల్లాలు ఏర్పడితే దానికి గుర్తింపు ఉందా లేదా తెలియని పరిస్థితి. తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాని బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడతారట. బండి సంజయ్ గారు చిత్తశుద్ధి ఉందా? ఫస్ట్ అసలు కేంద్ర మంత్రిగా ఉండి రోజు తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుంటాడు. కేంద్రానికి తెలంగాణ ప్రత్యేక నిధులు తీసుకురావాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి మీద లేదా? ఐటీఆర్ ప్రాజెక్టు తీవరు. తెలంగాణకు 1,60,000 కోట్ల రూపాయలు అడిగినాం వివిధ ప్రాజెక్టుల కోసం. ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదే కాకుండా బయ్యారం స్టీల్ కంపెనీ కావచ్చు, అదే కాకుండా డ్రై పోర్టుకు నిధులు కావచ్చు, RRR కావచ్చు, ఫోర్త్ సిటీ విస్తరణ కావచ్చు, అన్నిటి మీద కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టి కేంద్ర మంత్రి కలిసి మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా సార్లు భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేసినా కూడా మీరు ఎదురవ్వకుండా తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. భారతీయ నిండా ముంచి ఈరోజు బండి సంజయ్ గారు తెలంగాణకి ఏదో 1,08,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.